సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ప్రచార ముగింపు కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం పలువురు అధికారులు పాల్గొన్నారు. కూడా నమస్కారం చెప్తూ సార్ని వేదికగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి రండి సార్. చేశారు సార్ మీరు సిబ్బంది మరి కలెక్టరేట్ ప్రభుత్వాలు కూడా వచ్చారు. వాళ్ళందరికీ వివిధ రకాల కార్యక్రమాలు జిల్లాలో మరి అందరికి కూడా ఇప్పుడు మనం అందరం పిల్లలు కూడా వచ్చారు. అరే నువ్వన్నా అంటించుకోండి సార్ చేయండి అలా. థ్యాంక్ యూ. ఇక్కడ ఫోటోలు ఇక్కడే పెట్టారు. బాగా బాగుంది. తీసుకోండి అబ్బా సాధిద్రా. సార్ రండి తీసుకోండి. ఓకే మరి కలెక్టరేట్ ప్రాంగణంలోనూ అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మరి ఈరోజు మనకి ఈ క్రాకర్స్ ఫెస్టివల్స్తో ముగించమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అందుకనే ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణంలో మరి ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా కలెక్టరేట్లో దీపావళి పండుగ చేసుకోవడం. సో ఈరోజు మరి మీ అందరి సమక్షంలో చేసుకుంటున్నాం. మరి వాస్తవానికి దీపావళి పండుగ రేపు మనందరికీ, కానీ ఈ సంవత్సరం ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్తో ఒకరోజు ముందే అందరికీ దీపావళి పండుగ అనేది రావడం జరిగింది. అలాగే నా తరఫున కలెక్టర్ గారి తరఫున మరి మా జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అందరి ఫ్యామిలీలో కూడా ఈ దీపావళి సంతోషాలు అనేవి వెలువరియాలని అందరూ కూడా. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ చివరి రోజు భాగంగా మన కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ నెల రోజుల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం పెట్టడం జరిగిందో ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను డివిజనల్ స్థాయిలోను వివిధ రకాల ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ సంస్కరణల కోసం తెలియజెప్పడం జరిగింది. మరి ఈ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీపావళి పండుగ తరఫున నా తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ అట్లాగే జిల్లాలో ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. గుడ్లూరు మండలం దారికన్పాడులో జరిగిన సంఘటనపై హోమ్ మినిస్టర్ అనిత స్వయంగా బాధిత కుటుంబానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ప్రభుత్వం విచారణ చేసి నిందితులను కఠిన చర్యలు తీసుకుంటుందని, మరోసారి ఇటువంటి సంఘటన ప్రభావితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, బొలిశెట్టి శ్రీనివాసరావు, పెద్దపూడి విజయకుమార్ తదితరులు బాగున్నారు.
అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు ఆ అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్డ్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి కంపల్సరీగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈరోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం. హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్నీ కూడా డాట్ టు డాట్ క్రానలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికను ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే, ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి, ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే, ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరు కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు. ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి, నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను, ఇక్కడ నారాయణ గారిని, అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటనేది కూడా మొత్తం అంతా చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోనే మాట్లాడడం జరిగింది, తనకి భరోసా ఇవ్వటం జరిగింది. అమ్మాయిని అన్ని విధాల కుటుంబపరంగా, అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వటం జరిగింది. ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది, ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు, నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డల్ని చేశారు, నాకు అన్యాయం జరిగింది, వాడికి ఎట్టి పరిస్థితుల్లోని శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు, నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది అమ్మాయి. నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేదం, మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి, ఎలా పడితే అలాగ అమ్మాయిలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి, దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి, వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి
ఆ నిందితుడికి శిక్ష పడేట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు, ఇది ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన, ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత. దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని దయచేసి రాజకీయాలకి చేయకండి. ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి, వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం, ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం. ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్న ఆ అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరపున మేము అన్నీ కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం, రిమాండ్కి పంపించుకున్నాం. ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం. ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో, ఎందుకంటే ఈ అబ్బాయి ప్రీ ప్లాన్డ్గా చేశాడా, యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి, కనిపిస్తే గుద్దాడా, లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పలానా దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని ఆ అబ్బాయి హత్య చేశాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా, ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా, వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా కొండేపు నియోజకవర్గం సంగనకర మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలా బాల వీరేంద్ర పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి మొట్టమొదటిగా స్వాగతం. అలాగే ఈ భాగంగా ఈ 3వ శనివారం స్వచ్ఛ ఆఫీసులు కూడా శుభ్రం చేయమని చెప్పారు. సో అది కూడా అన్ని చోట్ల ఫోర్ వీలర్స్ వదిలేసి, అంటే కార్లు బైక్లు వదిలేసి సైకిల్ మీద ఒకరోజు మన ఆఫీస్ కానీ మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం అక్కడ కొనసాగుతుంది. సో కాబట్టి ఈ స్వచ్ఛ సింగరాయకొండ టంగుటూరు మండలం బాపూజీ నగర్ లో మనం బాపూజీ కాలనీలో టంగుటూరు మండలం బాపూజీ నగర్ లో మనం బాపూజీ కాలనీలో ఉండే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటేదానికి, మంచి వాతావరణం ఉండేదానికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం అందరూ కూడా సైకిల్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి గ్రామాల్లో ఆ ఊర్లో తిరిగేదానికి కూడా బండి వాడుతున్నారు. ఇదే మనకు ఆ డస్ట్ అనేది చాలా మంది ఉంటుంది. ఆ డస్ట్ అనేది వచ్చినటువంటి ఆ డస్ట్ తో పాటు చాలా మంది ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసే దానికోసం అంటే అంతా మన చేతిలో ఉంది. దయచేసి అందరూ కూడా ఉంటున్నారు. ఈ స్వచ్ఛమైన గాలి అనేది భవిష్యత్తు అవకాశంలో పెరుగుతూ ఉంది. మన దేశం ఇక్కడ కూడా అగ్గిత్తు వాడుతూ ఉంటాం. అన్ని కూడా అది బొగ్గు ద్వారా మనం తయారవుతుంది ఎక్కువ. ఆ బొగ్గు ద్వారా బొగ్గులు కాల్చడం ఆటోమేటిక్ గా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈరోజు పరిశుభ్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యంగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం, మాధవ్ గారిని గౌరవ మంత్రి గారు సన్మానం చేస్తారు. నరసింహారావు సుమలత చెత్త నుంచి కూడా సంపద తయారీ, చెత్త నుంచి సంపద తయారీ అనే విధంగా మనం ఉన్న దాన్ని పెద్ద నగరాల్లో ఈ చెత్త నుంచి కరెంటు తయారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం వాడిన నీళ్ళ మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తిరిగి వాడుకునే విధంగా, పరిశ్రమలకి వాటికి వాడుకునే విధంగా ఆ నీటిని రీసైక్లింగ్ చేసి క్లీనిఫై చేసి ఇచ్చేస్తా ఉన్నారు. అంటే గతంలో వీటన్నిటి కూడా పట్టించిన పరిస్థితుల్లో పర్యావరణానికి ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు థీమ్ ఇప్పుడు
మన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద సేవకులు ఒకటి దేనమ్మ, అదేవిధంగా మాధవి, తర్వాత నరసింహని చెప్పారు. తడి చెత్త పొడి చెత్త నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీలో ఎంతమందికి తడి చెత్త పొడి చెత్త అంటే అవగాహన ఉందనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఇంట్లో ఉన్న కానీ 2 భాగాలుగా చేయండి, పొడి చెత్త తడి చెత్త చేయండి. దానిని మేము డబ్బాల బిడ్డలు తీసుకెళ్లి ఉదయమంతా ఒక పూట కలెక్షన్ చేసి రెండో పూట శుభ్రం చేసి ఈ సింగరాయకొండ గ్రామాన్ని స్వచ్ఛమైన సింగరాయకొండగా చేస్తున్నామని చెప్పేందుకు మనస్ఫూర్తిగా నేను వారిని అభినందన తెలియజేస్తున్నా. అదే చదువు తక్కువగా ఉన్నారు. ఈ పారిశుద్ధ్యం పెద్ద గొప్ప కార్యక్రమంగా బాధ్యతగా భుజాస్కంధాలుగా తీసుకొని వాళ్ళు చేస్తున్నందుకు అభినందిస్తూ, 2 మన బాధ్యత, మన ఇంట్లో చెత్త గోడ మీద తీసేస్తాం. మన ఇల్లు బాగుండాలి, ఆ గోడ బయట వేస్తే మనం కనపడకుండా ఉంటాం. కానీ దానిలో సీసాలో ఉండేటువంటి నీళ్ళతో డెంగ్యూ జ్వరాలు వచ్చి మన ఇంట్లో పిల్లలకి జబ్బు వచ్చిందనే విషయాన్ని మేము మర్చిపోతా ఉన్నాం. సీసాలు ప్లాస్టిక్ వద్దని చెప్తున్నాం, కానీ ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ప్లాస్టిక్ సీసాల నీళ్ళు ఇచ్చారు. ఇది పెద్ద నగరాల్లో మార్పు వస్తూ ఉంది. ప్లాస్టిక్ సీసాల బదులు గాజు సీసాల వాడకం అనేది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా బయటకు వచ్చేటప్పుడు మన ఆఫీసుల్లో కానీ క్యారీ కానీ గాజు బాటిల్స్ క్యారీ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఇందాక మన జనసేన నాయకులు కూడా మధ్యలో గాజు గ్లాస్ తోటి మేము టీ ఇస్తామని చెప్పేసి టీ కూడా దగ్గర ఆపి గ్లాసులో మేము ఇస్తున్నాం, ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు ఆ రోజు కూడా ప్లాస్టిక్ నిషేధానికి ఒక ప్రాధాన్యత చెప్తాం. పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఒక చర్య తీసుకోవాలి. గాజు గ్లాసులు కానీ వాడిన తర్వాత వేడి నీళ్ళతో క్లీన్ చేసే పక్కన ఉండేటువంటి విధంగా ఇవన్నీ బాధ్యత పంచాయతీ సెక్రటరీ తీసుకోవచ్చు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మొన్న పంచాయతీ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. 4 గ్రేడ్లుగా తీసుకొస్తూ ఇలాంటి పంచాయతీని రూర్బన్ పంచాయతీగా, స్పెషల్ గ్రేడ్ పంచాయతీ కూడా రూర్బన్ పంచాయతీగా పెట్టడం జరిగింది. దీనివల్ల అదనపు సిబ్బంది వస్తారు. అటువంటి వల్ల ఇది అర్బన్ మున్సిపాలిటీ కన్నా పల్లెటూరులో కన్నా అటు ఇటుగా ఉన్నటువంటి పంచాయతీల్ని వేగవంతంగా అభివృద్ధి చేసేదానికోసం ఉంది. దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ పంచభూతాల్లో గాలి అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ గాలి అనేది లేకపోతే మన జీవనమే ఒక మనుగడగా అది ఒక కృషి మార్గం ఉంటుంది. సో అటువంటి గాలి కలుషితం అవుతున్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఏపీ ఈజేయు యూనియన్ వ్యవస్థాపక నాయకులు పల్నాటి నాగేశ్వరరావు 7వ వర్ధంతి కార్యక్రమం సంతపేట సాయిబాబా దగ్గర శరణాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేఘవటి మాలాద్రి, మారెల్ల సుబ్రావ్, 99 రిపోర్టర్ బొడ్డు సీను, P99 ఎండి శేష్ కుమార్, ఎంసీ ఇఫ్తేకర్ బాషా, సుబ్బారావు, 4G బాషా తదితరులు